నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హర్షిత. ఈరోజు మనం ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మనం ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. మరి చూస్తున్నట్టయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి విశాఖపట్నంలో ఉండే సిటీ సెంటర్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఎయిర్పోర్ట్ అనేది మనకి నేవల్ బేస్ నుంచి మనం లీజ్కి తీసుకుని ఆ లీజ్ టైం అనేది ఎండింగ్కి రావడంతో మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు భోగాపురంలో. మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అయితే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ అలాగే మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేవి కూడా చాలా ఈజీ యాక్సెసిబిలిటీలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎస్, మరి చూస్తున్నట్టయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ మీద ప్రజలు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ అలాగే మరికొంతమంది డిస్టెన్స్ పెరుగుతుంది అని కూడా కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ వల్ల జరుగుతున్న లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది కన్విన్స్ అవుతున్నారు. సో ఎస్, మరి ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడి అక్కడ ఆ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క లుక్స్ గురించి కావచ్చు, లేకపోతే అక్కడ కలుగుతున్న ఫెసిలిటీస్ గురించి కావచ్చు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో కొత్తగా లాంచ్ చేశారు కదా, మరి ఇండియాలోనే ఉన్న ఎయిర్పోర్ట్స్లో టాప్ సిక్స్త్ ఎయిర్పోర్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని రికగ్నైజ్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది సార్ దాని గురించి? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఇండియాలో టాప్ 6 మనకు ఉండేది 24 రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 6th ప్లేస్లో ఆంధ్ర ఉండదంటే మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. దీనికి అంతటికి కారణం చంద్రబాబు నాయుడు అనుకో. కొంతమంది మేము ఇది అన్నారు అది అన్నారు, ఒక ఎక్స్పార్టీ వాళ్ళు, అవన్నీ మనకు అనవసరం. మా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 6లో ఉండమంటే మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అది ఒకటే చెప్తున్నా. కానీ మేము కూడా ఇప్పుడు వెళ్ళేసి చూసేసి వస్తున్నాం, భోగాపురం పోయేసి వస్తున్నాం. సూపర్గా ఉంది. అండ్ అదేవిధంగా మరి చూస్తున్నట్టయితే మనకి విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ అనేది సిటీకి అన్ని వైపులుగా సెంటర్లో ఉండేది. భోగాపురం అనేది కొంచెం డిస్టెన్స్ కూడా అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి సిటీ సెంటర్లో ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అనేది చిన్నది. అండ్ అది కూడా నేవల్ బేస్ నుంచి తీసుకున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ అనేసరికి మనకి గేట్ నెంబర్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడుండే ఎయిర్పోర్ట్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తే వాళ్ళు ఇప్పుడు నేవీ వాళ్ళు ఉంటారు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫ్లైట్లు పెట్టుకొని రిపేర్లు చేసుకొని ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. అదేమంటే వేస్ట్ అయ్యేది ఏం కాదు కదా. అది వేస్ట్ అయ్యేడుకుంటే అయ్యో ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ అయ్యిందని మనం ఆలోచించాలి. అది వేస్ట్ అయ్యేదానికే లేదు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉంది, బేగంపేటలో ఉంది, దాన్ని అంతా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్కి చేంజ్ చేసినారు, దాన్ని మాడిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఎట్టు కావాలని వాళ్ళు మాడిఫికేషన్ చేసి రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే మాదిరి మనం కూడా ఎయిర్ ఫోర్స్కి ఇచ్చినాం అనుకో, మనం అదే మాదిరి వాళ్ళు రెడీ చేసుకుంటారు. అప్పుడు వేస్ట్ ఎందుకు అవుతుంది? వేస్ట్ అనే కాకపోయినా మరి డిస్టెన్స్ అనేది కూడా డిస్టెన్స్ ఏం లేదు. దాడికి ఇడికి 30-40 కిలోమీటర్లు ఉంటుంది అంతే. మరి మాది తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలంటే 30 కిలోమీటర్లు పోవాలి. అదే ఇక్కడ 30 కిలోమీటర్లు అనేది పెద్ద విషయం ఏం కాదు కదా. రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి, వెళ్తారు కదా. సో సార్, మీరు జనరల్లీ వైజాగ్ నుంచేనా? వైజాగ్. సో గాజువాక అంటే ఇప్పుడు మీకు గాజువాక అంటే మీకు చాలా దగ్గరలో ఉంది ఇది పాత ఎయిర్పోర్ట్ అనేది. ఇప్పుడు అక్కడి నుండి చాలా లాంగ్లోకి షిఫ్ట్ అయిపోయింది. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? కొత్త ఎయిర్పోర్ట్ రియాక్షన్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ దాని పరంగా చూసుకుంటే అక్కడైతే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అంటే నేను ప్రత్యేకంగా డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు, కానీ ఇప్పుడు రీల్స్లో కానీ ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఇలా చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎక్కువ డెవలప్ అయినట్టుగా, చాలా మంచిగా కూడా అది బాగుంది, అభివృద్ధి చెందింది బాగా. కానీ ఏంటంటే మాకు బాధాకర విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు గాజువాక నుంచి చీలనార్ అంటే చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే మహా అయితే ఒక 10 to 20 minutes లేదా 50 minutes, ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ట్రాఫిక్ ఉన్న వెళ్ళచ్చు. కానీ ఇక్కడ నుంచి అంత లాంగ్ జర్నీ చేసి వెళ్ళాలన్న ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నామంటే మనం ఏదైనా సరే అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఒక పర్సన్ ఇప్పుడు దూరం నుంచి వచ్చారంటే ఆ పర్సన్కి అన్నీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనకి గాజువాక చీలనార్ దగ్గరప్పుడు మనకి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దిగారంటే డిస్టెన్స్ ఒక 15 కిలోమీటర్స్, ఇటువైపు ఒక 30 కిలోమీటర్స్, ఇటు వెళ్ళినా సరే ప్రతిది కూడా మనకు అందుబాటులో దొరుకుతాయి. కానీ భోగాపురం దగ్గర అనేది మ్యాక్సిమం కూడా ఇవి కూడా అంత అభివృద్ధి చెందిన ప్లేసెస్ కానీ, ఒక షాపింగ్ మాల్స్ కానీ, ఒక ఏదైనా టూరిస్ట్ పరంగా కానీ ఏది కూడా అందుబాటులో అంతగా లేవు. కాబట్టి కొంచెం అటువైపు కూడా డెవలప్ అయితే ఆ యొక్క ఎయిర్పోర్ట్కి పెట్టినందుకు ఒక యూజ్ ఉంటుందనేది నేను ఆలోచిస్తున్నాను. ఓకే సార్, మరి దాంతోపాటుగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్లో టాప్ 6th ప్లేస్లో ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అని. అండ్ అదేవిధంగా మనకి విశాఖపట్నం నుంచి కూడా స్పెషల్గా ఈవీ బస్సెస్ అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఏదైనా సరే అభివృద్ధి చెందుతా అంటే మాత్రం ఎవరికైనా మంచిదే కదండి. ఇప్పుడు మన గాజువాకలో దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము అనేది చాలా హ్యాపీ. ఒకళ్ళు ఏదైనా కావాలన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు సపోజ్ మా వాళ్ళు రిలేటివ్స్ కూడా అవుట్ ఆఫ్ నుంచి వెళ్తూ ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు, అక్కడ నుంచి వస్తూ ఉంటారు.
రిసీవ్ చేసుకోవడం కన్నా సెండ్ ఆఫ్ ఇవ్వడం కన్నా దగ్గరే. అంత దూరం వెళ్ళి ఇవ్వాలి, చెయ్యాలి, చెందాలంటే కొంచెం కష్టం ఇక్కడి నుంచి అడగలం. కానీ అటుపక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అభివృద్ధి చెందితే అందరికీ హ్యాపీ. సో సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, హైదరాబాద్ నుంచి అంటే రీసెంట్ గానే వచ్చారా? అవునండి, నిన్న వచ్చాము. నిన్న వచ్చారా అంటే ఫ్లైటా సార్? ఫ్లైట్ తో వచ్చాము. ఫీలింగ్స్ విశాఖపట్నం కొత్త ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇట్స్ బ్యూటిఫుల్. ఈ రుషికొండ బీచ్ కూడా చాలా శుభ్రంగా ఉంది, అందంగా ఉంది. ఈవెన్ జనరల్గా సముద్ర తీరంలో వాటర్ అనేది పొల్యూట్గా ఉంటుంది ఇన్ జనరల్గా. బట్ వేరైజ్ ఇక్కడ రుషికొండ బీచ్లో వాటర్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. యాజ్ ఆర్ఓ వాటర్ తీస్తే శుభ్రంగా ఎలా అయితే వస్తుందో ఆ విధంగా చాలా శుభ్రంగా కనిపిస్తుందండి. ఇట్ ఈస్ వెరీ నీట్. ఒకటి వచ్చే మన దర్శకులకు కూడా, విజిటర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇలాగే కొనసాగిస్తూ మనకు ఈ రుషికొండ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలని మన దర్శకులందరినీ కోరుతున్నాను. ఐ లవ్ వైజాగ్, ఇట్స్ బ్యూటిఫుల్. డెఫినెట్లీ సార్. సో కమింగ్ టు ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఈ ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే వచ్చాము, అందులోనే దిగాము. ఈ 15th నుంచి భోగాపురం ఎయిర్పోర్టు సేవలు ప్రారంభమవుతాయండి ఆగస్ట్ 15th నుంచి. మరి ఓపెనింగ్ అంతా గ్రాండ్గా చాలా అద్భుతంగా లాంచ్ చేశారు. అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా విశాఖపట్నం వచ్చి వారి చేతుల మీదుగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో సార్, మరి విశాఖపట్నం మనకి సిటీ సెంటర్లో ఉన్న ఎయిర్పోర్ట్ అనేది మనకి చాలా చిన్న ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ. ఇక్కడ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా మనకి చాలా ఈజీ యాక్సెసిబిలిటీలోకి తీసుకురావడం జరిగింది. మరి దాని గురించి మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ భోగాపురం ఈ తీర ప్రాంతం అంతా కూడా ఈ కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఈ సౌత్ ఆంధ్రాకి క్యాపిటల్గా కూడా అవ్వబోతుందండి. బిజినెస్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, అదేవిధంగా కల్చరల్గా, బిజినెస్ పరంగా అన్ని విధాలుగా కూడా, అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సో సార్, ప్రజెంట్ విశాఖపట్నంలో ట్రెండింగ్ టాపిక్ అంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. సో ఏంటి సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీ ఉద్దేశం ఏంటి? విశాఖపట్నం సిటీ సెంటర్ ఎయిర్పోర్ట్ని కార్నర్ చేశారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? మేడం, మొత్తం మీద దేశం మొత్తం మీద మనకు ఆంధ్ర అంటేనే సీ ఫుడ్ ఎక్స్పోర్టింగ్ మేడం. వాటి గురించి ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు నేవీ వాళ్ళకి సంబంధించినటువంటిది. సో అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో భోగాపురంకి షిఫ్ట్ చేయడం జరిగింది మేడం. ఇది ఇక్కడ నుంచి ఎగుమతులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మేడం. నేను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను కూడా తెలంగాణ గవర్నమెంట్కి సీడ్ సప్లయర్ మేడం నేను. సో ఇక్కడ నుంచే అక్కడికి నేను తరలిస్తాను మేడం సీడ్. సో బ్యూటిఫుల్గా కట్టారు మేడం. 2700 ఎకరాల్లో బహుశా కట్టారండి. చాలా బాగుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మేడం. అండ్ అదేవిధంగా చూస్తున్నట్టయితే చాలామంది ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ మరికొంతమంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనేసి రెండు పార్టీల మధ్య డిస్కషన్స్ అనేవి కూడా అవుతున్నాయి. మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? లే మేడం, ఇక్కడ పార్టీలకు అతీతంగా నిర్మించారండి. అది అంటే మొత్తం మీద బిజినెస్ కొరకు చేశారు మేడం. ఎస్. సో సార్, మరి విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 6th ప్లేస్లో ఉన్న ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నం భోగాపురంలో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? మేడం, ముందుగా మేము తెలంగాణ వాసులం. కబీర్దాస్ నరసింహులు. అయితే మన భారత ప్రధానమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకు కేంద్ర విమానాశ్రయ శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, వారి యొక్క చొరవతో ఈ యొక్క విశాఖపట్నం అంటే మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, ఇంకా ఒక గొప్ప నగరాల్లో ఇది కూడా విశాఖపట్నం అనేటువంటి చెప్పుకోదగినటువంటి ఒక మంచి సుందరమైనటువంటి ఈ యొక్క విశాఖపట్నం. దీనిలో వాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ ఈ విమానాశ్రయం చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ విమానాశ్రయం అనేటువంటిది
ఈ యొక్క విశాఖ నగరానికి అంటే వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా అనేక రకాలైనటువంటి సంబంధాలు, ఇతర దేశాల నుంచి కూడా సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంతా కూడా చాలా గొప్ప వరమనే చెప్పొచ్చు ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం. కాబట్టి ఇక్కడ ఈ రిషి బీచ్ దగ్గర మా యొక్క ఫిష్ అండ్ ఫ్రాన్స్ వ్యాపారి రవి గారు మేమంతా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ వాటర్ అనేటువంటిది చాలా అద్భుతంగా, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇది చాలా మేము మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఈ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ. సో ఎస్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది ఇండియాలోనే అన్ని ఎయిర్పోర్ట్స్లో టాప్ 6th ప్లేస్లో ప్లేస్ అయింది. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? బేసిక్గా విశాఖపట్నం ఉంటున్నామంటే, అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మాకు కూడా అంత కొంత ప్రౌడ్గా ఉంటుంది కదా. అండ్ దాంతోపాటుగా మరి చూస్తున్నట్టయితే మనకి పాత ఎయిర్పోర్ట్ అనేది సిటీ సెంటర్లో ఉండేది. ఇప్పుడు భోగాపురం అనేది మనకి చాలా డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసి ముందుకెళ్ళాలి. సో దాని మీద చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, మరికొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే ఇక్కడ ఉన్నదంతా కంపేర్ చేసుకుంటే నెగిటివ్. వెళ్ళాలంటే ఎక్కడైతే 1 hour 45 minutes అలా అయిపోతుంది, అక్కడికి వెళ్ళాలంటే 2 hours 2.5 hours పడుతుంది. చాలా లాంగ్ కూడా. అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో మరి చాలా రినోవేషన్స్ కావచ్చు, లేకపోతే అట్రాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల అంటే టూరిస్ట్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంటారా? టూరిస్ట్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అంటే ఉన్నదంతా కంపేర్ చేసుకుంటే ఇది చాలా అడ్వాన్స్గా ఉంది, చాలా బాగుంది కూడా, ఇంటర్నేషనల్ కాబట్టి. సో సార్, విశాఖపట్నంలో భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ లాంచ్ అవ్వడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇవల్యూషన్లో ప్రతిదీ న్యూ డెవలప్మెంట్ ఉంటుంది. అది ఎయిర్పోర్ట్ అవనివ్వండి, సీపోర్ట్ అవనివ్వండి, రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ ఇవల్యూషన్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ దూరం అనేది ఏం కాదు, ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ ది ఇవల్యూషన్. సో మన వైజాగ్కి ఇప్పుడు చిన్న ఎయిర్పోర్ట్ కాకర్నగర్లో మనకు ఉంది, దాంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి తిరగడం, ఆ రన్వే అది సరిపోదు. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ విల్ బి ఎ వెరీ గుడ్ డైమండ్ ఫర్ ది సిటీ ఇన్ ఎడిషన్ టు ది వైజాగ్ సిటీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో సార్, మరి దాంతోపాటుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఇండియాలోనే టాప్ 6th ప్లేస్లో ప్లేస్ అయిందని మనకి తెలుస్తుంది న్యూస్ రిపోర్ట్స్ అట్ల ద్వారా. సో అంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది విశాఖపట్నంలో వస్తుందని, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా బిజినెస్ పెరుగుతుంది. యాన్సిలరీ బిజినెసెస్ అంటారు, అంటే ఎయిర్పోర్ట్ ఆనుకొని ట్రావెల్స్ పెరుగుతాయి, రకరకాల హోటల్స్ వస్తాయి, ఎంతో మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా చాలా ఎడిషన్ వైజాగ్ సిటీ డెవలప్మెంట్కి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఇలాగే మనలాగే ఊరి మధ్యలో ఉండేది. అక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళినప్పుడు అది దూరమే, అది 35-40 కిలోమీటర్లు, ఇది అంతే సెంటర్ పాయింట్ నుంచి 35-40 కిలోమీటర్స్. సో +or-5 కిలోమీటర్స్ అనేది ఇట్ ఈస్ బేరబుల్ థింగ్ ఫర్ ది కమ్యూటర్స్, ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళకి. సో ఇట్స్ ఎ బిగ్ ఎడిషన్ టు ది వైజాగ్ సిటీ. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి కొత్తగా విశాఖపట్నంలో లాంచ్ అయింది. మరి ఈ ఎయిర్పోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి జనరలీ? అంటే కొంచెం ప్రౌడ్గా ఉంటుంది ఎవరికైనా, వైజాగ్ వాళ్ళకైనా, విజయనగరమైనా, శ్రీకాకుళమైనా అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి చాలా ప్రౌడ్గా ఉంటుంది. ప్లస్ ఇంటర్నేషనల్ కాబట్టి ఇంకా కొంచెం ఫెసిలిటీస్ అవి యాడ్ అవుతాయి కాబట్టి యూ కెన్ ఫీల్ ప్రౌడ్. చూస్తున్నట్టయితే ఇదివరకు ఉన్న ఎయిర్పోర్ట్ అనేది మనకి సిటీకి సెంటర్లో ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి అది మనకి సిటీకి కొంచెం డిస్టెన్స్ అవుతుంది. బట్ దాంతో మనకి అర్బన్ సిటీస్ లైక్ విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, వాళ్ళకు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? విశాఖపట్నం బెటర్ అంటారా, భోగాపురం బెటర్ అంటారా? అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఫ్రెండ్లీ కాబట్టి, అంటే దగ్గర కాబట్టి ఇదే బెటర్, భోగాపురం. సో మనం టైం బట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి చూస్తున్నట్టయితే ప్రజలందరూ కూడా డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎయిర్పోర్ట్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయని అయితే చాలామంది భావిస్తున్నారు. అండ్ అదేవిధంగా దానివల్ల విశాఖపట్నానికి టూరిజం పెరిగే అవకాశం ఉంది. అండ్ అలాగే బిజినెస్లో కూడా మరి చాలా లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే విశాఖపట్నం అనేది మనకి ఇండియాలోనే టాప్ 6th ప్లేస్లో ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది లిస్ట్ అవ్వడం వల్ల మన విశాఖపట్నానికి గర్వకారణం అని కూడా చెప్పుకొస్తున్నారు. సో ఎస్, మరి ఇటువంటి అభివృద్ధి అండ్ అదేవిధంగా మనకి విశాఖపట్నానికి పేరు తెచ్చే ఒక అద్భుతమైన
లొకేషన్ మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అలాగే అప్డేటెడ్ స్టోరీస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి సుమన్ టీవీ ఎప్పుడు ముందంచలో ఉంటుంది. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.